తోటకూర పులుసు కూర అంటారండి ఇది. చిన్నవి 2 కట్టలు తోటకూర, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చింతపండు అండి. కడిగి పెట్టుకున్న తోటకూరలోనండి మనం చూపించిన అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు అండి. ఇలా తొక్క తీసి వేయటం వల్ల మనకి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్లో కూడా వాల్స్ అవి కూడా కరెక్ట్గా పనిచేస్తాయి అని చెప్తున్నారండి. అందుకే ఏదో ఒక రూపంగా మన వెల్లుల్లిపాయ తీసుకుంటానికి ఇలా కూరల్లో వేసుకుంటే బాగుంటుందండి. ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇవి మొత్తం కూడా ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలండి. సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడకనిచ్చుకోండి. కూర ఇలా ఉడకాలండి. ఇదండి వెల్లుల్లిపాయ చితకకుండా ఊరికి లైట్గా ఇలా స్మాష్ చేసుకోండి. మరి గట్టిగా ఇలా అంటే కాళ్ళన్నీ కూడా గట్టిగా లేకుండా లైట్గా ఇలా స్మాష్ చేసుకొని ఇందులో ఉప్పు కారం వేసుకోండి. ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం నీళ్లు తగ్గే వరకు ఉడకబెట్టుకోవాలి. తాలింపు గింజలండి. పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ, ఇంగువ అండి. మనం కొన్ని తాలింపుల్లోనండి తాలింపు గింజలు ఎక్కువ వేయటం వల్ల కూడా కూర టేస్ట్ వస్తుంది. చట్నీస్కి కానీ వీటికి కానీ కొన్ని కూరలకి. చూసారండి, కూర ఇలా వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఈ గరిటెతో 3 గరిటెలు నూనె తీసుకోండి. ముందు పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోండి. ఇంగువ, మిరపకాయలు కూడా వేసుకోండి. తాలింపు ఇలా వేసుకొని కలుపుకోవాలండి. కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒక్క 20 రూపాయలు తోటకూర తీసుకుంటేనండి దగ్గరగా 5 మనుషులు తినొచ్చండి. చాలా ఈజీగా ఒక 20 రూపీస్ తోటకూర. చాలా హెల్దీ, మనకి ఎంతో బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.